హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. హేమంత్, గాయత్రి, దీపక్ వీళ్ళ ముగ్గురికి మనీష్ వచ్చి ఒక గేమ్ పెట్టాడు. అది మనందరికి తెలిసి చేపలది ఇలా ఇలా అనుకుంటే అవి కలర్స్ అవన్నీ ఒక దగ్గరికి పోవాలి. అది మనందరికి తెలిసిందే కదా. అది చేస్తే హేమంత్, గాయత్రి, హేమంత్ ముందు ఫస్ట్ హేమంతే తన గేమ్ గేమ్ మొత్తము కొంచెం అంటే కరెక్ట్ ఆడలేదు. ఆడకపోయిన తర్వాత తన స్ట్రాటజీస్ అవన్నీ కొంచెం యూజ్ చేసింది అనుకో. కానీ అస్సలు హేమంత్ గెలవలేదు. గాయత్రి కూడా కొంచెం తొండిగానే ఆడింది అనుకో, కానీ బాగానే ఆడింది, పర్వాలేదు. గాయత్రి ఏంటంటే కొంచెం తడబడుతుంది, దేనికైనా కొంచెం టెన్షన్ పడుతుంది. వచ్చి ఒక దీని మీదకి వచ్చి కూర్చొని అంటే ఒక స్టేజ్ మీదకి నేను ఈడ ఎంత మాట్లాడతా, ఒక స్టేజ్ పైన పోయి మాట్లాడాలంటే రాదు. అది అంతే, అది అలానే ఉండిపోతుంది. అలా గాయత్రి కాదు, దీపక్ ఏంటంటే కొంచెం బాగా ఎమోషనల్ ఫుల్. అతను కొంచెం వెరైటీగా అంటే వెరైటీ మీన్స్ అంటే కొంచెం అంత మంచితనం కూడా కరెక్ట్ కాదు, అంత ఎమోషనల్గా కూడా బిగ్ బాస్ హౌస్కి సెట్ కాదు అని నా ఒపీనియన్. మీకేమనిపించింది దీపక్ని చూస్తే అని అనిపించింది? హేమంత్, గాయత్రిని చూసి కూడా మీకు ఏమనిపించిందో మీరు కమెంట్ చేయండి. ఆ రోజు మనీష్ పెట్టిన గేమ్ని మీకేమనిపించింది? నేను షార్ట్స్ చేయడం కొంచెం లేట్ అవుతుంది కానీ పక్క ఈరోజు ఎపిసోడ్ వరకు అన్ని షార్ట్స్ చేయడానికి నేను ట్రై చేశాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.